Hi students. So the very important topic differentiation beta. Okay. So మీ ఫ్యూచర్ మొత్తానికి యూజ్ అయ్యే వన్ అండ్ ఓన్లీ వన్ టాపిక్ ఈజ్ డిఫరెన్షియేషన్. సో అప్ టు యూ గో ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అప్ టు బీటెక్ కానీ ఎంఎస్సీ కానీ ఏదైనా చేయండి బెట డిఫరెన్షియేషన్ ఈజ్ ఏ మ్యాండేటరీ. ఓకే. ఇన్ దట్ ఫస్ట్ వన్ మనకు ఒకటి ఏంటంటే బెట చూసుకోవాలి దీన్ని ఎలా వస్తుంది సార్, ఏం వస్తుంది, ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ ఇట్ విల్ బి బిలాంగ్స్ టు ద కంప్లీట్లీ ఫార్ములాస్ బేస్డ్ పైనే ఉంటుంది బెట. ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ టాపిక్ వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ బెట. ఏంటి డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. వాట్ ఈస్ దట్? డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఏంటి సార్ ఈ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని అంటున్నాను. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 f of x plus delta x minus f of x by delta x. dy/dx equal formula beta limit delta x tends to 0 f of x plus delta x minus f of x by delta x. ఓకే. దీన్ని మనం ఏమంటాం డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఆర్ దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం బెట. ఏమంటాం బెట? ఫస్ట్ ప్రిన్సిపల్. సో వెరీ ఇంపార్టెంట్ బెట. సో మనకి ఇక్కడ వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ని బేస్డ్ ఆన్ చేసుకొని మాత్రమే తీసుకుంటాం బెట. ఓకే. ఏంటి ఇదైతే ఆల్రెడీ తెలుసు కదా, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఉన్నప్పుడు డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, డైరెక్ట్లీ వీ విల్ గెట్ ఏ ఆన్సర్. ఓకే. ఇది మనకు డెరివేటివ్లో ఉండే ఫస్ట్ ప్రిన్సిపల్. అయితే సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వీ విల్ టేక్ ఆల్ ద ఫార్ములాస్ బెట. అంటే మనకి సైన్ ఎక్స్ అని కాస్ ఎక్స్ అని డిఫరెంట్గా వస్తాయి నాన్న, దాన్ని మనం ఏమంటాం డెరివేటివ్ అంటాం. అయితే ఇక్కడ చూడు బెట, ఇక్కడ మనకి dy/dxని ఏమంటామంటే డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏంటి డెరివేటివ్ ఆఫ్ y, ఫస్ట్ ఇది చెప్పాలి, తర్వాత ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కింద ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, వై ఉంటే వై, జెడ్ ఉంటే జెడ్, ఏది ఉంటే అది. ఓకే. డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే దీంట్లో మనకు ఉన్న ఫస్ట్ ప్రాబ్లం బెట, ఫస్ట్ ఫార్ములా. ఓకే. ఫస్ట్ ఫార్ములా బెట, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే బెట డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. ఏంటంటే బెట ఫస్ట్ వన్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. దట్ మీన్స్ dy/dx ఆఫ్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈక్వల్ టు బికమ్ 0 అంట. సార్ మరి హౌ వీ విల్ టేక్ సార్ అని అంటే సపోజ్ సియర్ బెట ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ f of x is equals to c. ఎందుకు కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ f of x ఈక్వల్ టు c. దెన్ f of x ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఆల్సో మనకేమైపోతుంది బెట c అవుతుంది. ఎందుకు? కాన్స్టెంట్ ఫంక్షన్కి నువ్వు యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏం చేసినా కూడా అదే ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ c ఉంటే సో f of x ప్లస్ డెల్టా ఎక్స్ ఫంక్షన్ కూడా ఏముంటుంది బెట? c ఉంటుంది. ఓకే. నౌ బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి బెట dy/dx ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం y ఈక్వల్ టు c అనే కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుంటున్నాం, రైట్? సో dy/dx ఈక్వల్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 f of x ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ f of x బై డెల్టా ఎక్స్. ఓకే కదా. x ప్లస్ డెల్టా అంటే ఏంటి వాట్ బెట? c. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. సో హియర్ c మైనస్ c బై డెల్టా ఎక్స్ దట్ ఈక్వల్ టు ది లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, టోటలీ 0. టోటల్ బికమ్ ఏమైంది బెట? 0 వచ్చేసింది. సో చూడండి మనం ప్రూవ్ చేసినాం. ఇది ప్రూఫ్ బెట, ఇది ఇక్కడ నుండి ఇది ప్రూఫ్. మనం ఏంటి డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ మనం తీసుకుంటున్న ఫంక్షన్ని f of x అనుకోవాలి, దానికి f of x ప్లస్ డెల్టా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక యూ విల్ గెట్ డైరెక్ట్లీ ఇట్ బికమ్ 0. ఇది మీన్స్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ బెట. ఓకే. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది సార్ అని అంటేనా dy/dx ఆఫ్ 5 0, dy/dx ఆఫ్ -1 0. ఓకే. dy/dy ఆఫ్ 5 3 అనుకోండి, 5 అనుకోండి, ఈక్వల్ ఎంత బెట? 0. 5 అనుకున్నా 3 అనుకున్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే. ఇది మనకు డిఫరెన్షియేషన్లో ఉండే ఫస్ట్ ప్రిన్సిపల్ బెట. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించిన కాన్సెప్ట్. ఫస్ట్ ప్రిన్సిపల్ అయిపోయిన తర్వాత మనకి ఏముంది బెట? డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. ఇది ఫస్ట్ వన్. ఓకే. అలానే మనకి ఏముంది అంటే బెట డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో దాంట్లో ఐఎమ్ రైటింగ్ సమ్ ఫార్ములాస్ బెట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ వన్ చూడండి బెట, ఇక్కడ dy/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటంటే n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఫార్ములాస్ రావాలి.
రాకపోతే మాత్రం రాదు బిడ్డ. dy/dx ఆఫ్ x పవర్ n n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. అలానే సియర్ dy/dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్స్ టు cos x. సిమిలర్లీ dy/dx ఆఫ్ cos x ఈక్వల్ టు మైనస్ sin x. సార్ ఒక్కసారి చెక్ చేసుకోండి బెట. ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x తీసుకున్నాం, ఇక్కడ y ఉంటే వీ షుడ్ టేక్ ఏ y. ఓకే, నెక్స్ట్ sin x అయిపోయింది, cos x అయిపోయింది బెట. నెక్స్ట్ dy/dx ఆఫ్, ఓకే ఒక్క నిమిషం నాన్న, dy/dx ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు secant square x. ఓకే, సిమిలర్లీ dy/dx ఆఫ్ cot x. cot x is nothing but minus cosecant square x. వాట్ ఈస్ దట్ బెటా? మైనస్ cosecant square x. అయితే సో దీన్ని మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్తో ప్రూవ్ చేయాలి, కానీ అన్నీ మనకు అవసరం లేదు బెటా. సో జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే ఉంటాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. సో హియర్ బెటా dy/dx ఆఫ్ sec x. sec x is nothing but sec x into tan x. ఓకే, సిమిలర్లీ బెటా dy/dx ఆఫ్ cosecant x is equals to minus cosecant x into cot x. Okay, similarly inko problem dy/dx of e power x is equals to e power x. Similarly dy/dx of a power x into log a. Indama dy/dx of a power x into log a. Okay, similarly inko formula beta, last one dy/dx of log x. log x is nothing but 1/x. Okay, ఇవి మనకి లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఫార్ములాస్ బెటా. ఓకే, ఇక్కడ ఏమొచ్చినాయి బెటా? సో మనకు డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 వచ్చింది. దాని తర్వాత వీ గాట్ x పవర్ n sin x cos x. సో ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడు అడిగినా కూడా దీంట్లో ఉన్న ఫార్ములాస్ పక్కా రావాలి. ఓకే, వస్తేనే యూ విల్ గెట్ ద ఆన్సర్స్, అదర్వైజ్ యూ వోంట్ గెట్ ఎనీ ఆన్సర్ బెటా. సో షూర్గా ఈ ఫార్ములాస్ అయితే రావాలి. సో ఏమంటాం దీన్ని? dy/dx అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x. dy/dx అంటేనే డెరివేటివ్ బెటా. ఓకేనా? అయితే ఇక్కడ ఒక చిన్న చెప్తా బెటా, దాన్ని ఎలా తీసుకుంటామంటే ఇది చూడండి బెటా, dy/dx ఉంది కదా బెటా, ఇక్కడ dy/dx అనేది ఇండిపెండెంట్ టర్మ్ బెటా. ఓకే, ఇండిపెండెంట్ టర్మ్. ఓకే, ఇక్కడ y ఉంటుంది కదా బెటా, y అనేది ఏమవుతుందంటే బెటా డిపెండెంట్ టర్మ్. ఎందుకు బెటా? డిపెండెంట్ టర్మ్, గుర్తుపెట్టుకోండి బెటా. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ టర్మ్, y అనేది డిపెండెంట్. ఎందుకు? ఈ dy/dx పైన y డిపెండ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఎ డిపెండెంట్. ఇది ఇండివిజువల్గా దేనిపైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ఇండిపెండెంట్ టర్మ్. ఓకేనా? ఆ ఫార్ములాస్ కమ్ ఇది. సో కంప్లీట్గా రావాలి. నేను మీకు నోట్స్ అనేది షేర్ చేస్తాను, షేర్ చేసేసింది కంప్లీట్గా రాసేసుకొని పెట్టేసుకోండి బెటా. ఓకే, సో ఇది అయిపోయింది కదా బెటా. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి అంటే ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లంలో ఫస్ట్ వన్ చూడండి బెటా, differentiate the following with respect to x. దేంతో చేయాలంటే బెటా? ఎక్స్తో చేయాలి. సార్ ఒకవేళ ఎక్స్ లేకపోతే ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం బెటా. ప్రాబ్లం నంబర్ 1. ఓకే, కండిషన్ ఏంటంటే బెటా y ఈజ్ ఈక్వల్స్ టు 4 sin ఆల్ఫా ఒక కండిషన్. దీన్నే కొద్దిగా చేంజ్ చేస్తున్నాను, y ఈక్వల్ టు 4 sin x. ఏంటి బెటా? y ఈజ్ ఈక్వల్స్ టు 4 sin ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్స్ టు 4 sin x. ఓకే, నౌ మనకి ఏం కావాలి? విత్ రెస్పెక్ట్ టు x చేయమంటున్నాడు. అప్పుడు ఏమొస్తుంది బెటా? dy/dx. ఓకే, dy/dx ఈక్వల్ టు 4 కాన్స్టెంట్ d/dx ఆఫ్ sin ఆల్ఫా దట్ ఈక్వల్ టు 4 into 0. ఎందుకు సార్ అని అంటే d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఫార్ములా, రైట్? సో ఇక్కడ చూడు బెటా, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ ఏముంది బెటా? ఎక్స్ ఉంది. అదే డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇదే ప్రాబ్లం నేను చెప్తాను చూడండి. ఇక్కడ dy/dx ఈక్వల్ టు 4 అవుట్ సైడ్ d/dx ఆఫ్ sin x. అండ్ గుర్తుపెట్టుకోండి బెటా, రైట్ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అందుకని ఇక్కడ ఏమన్నాడు వాడు? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈ సెట్ బెటా. సో మనకు d/dx ఆఫ్ sin xకి ఫార్ములా ఏంటి అంటే బెటా, వీఆర్ హ్యావింగ్ cos x. గుర్తుపెట్టుకోండి. ఓకే, సబ్స్టిట్యూట్ హియర్ బెటా. సో dy/dx ఈక్వల్ టు 4 ఈజ్ అవుట్ సైడ్, d/dx ఆఫ్ sin x ఈజ్ నథింగ్ బట్ cos x. ఇది అంతే, జస్ట్ ఫార్ములా వస్తే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే మనకు కావాల్సిన ఆన్సర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఫినిష్డ్ బెటా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద థర్డ్ ప్రాబ్లమ్ బెటా. థర్డ్ ప్రాబ్లమ్ చూడండి బెటా, y ఈజ్ ఈక్వల్స్ టు 5 into x to the power of 7/2.
Okay, y is equals to beta 5 into x to the power of 7 by 2. Then here beta dy by dx equal to 5 అనేది స్కేలర్ కాబట్టి బయట పెట్టేసుకుంటున్నా. అగైన్ dy by dx of x power 7 by 2. ఓకే, సో ఇట్స్ సైడ్ ఫార్ములా రాస్తున్నా చూడండి బేట dy by dx of x power n into x to the power of n minus 1 అంటే ఏంటి ఈ పవర్లో ఉంది ముందుకు వచ్చేస్తుంది, ముందుకు వచ్చి n minus 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది 5 into n ఈక్వల్ టు ఎంత బేట హియర్ 7 by 2 సబ్స్టిట్యూట్ చేయ బేట 7 by 2 into x to the power of 7 by 2 minus 1. Okay, now student beta 5 7s are 35 by 2 of x to the power of 7 minus 2 by 2 that equal ఎంత beta 35 by 2 x to the power of 5 by 2. ఇలా మనం ఏ ఫార్ములా అడిగితే ఆ ఫార్ములాకి ఓరియంటెడ్ చేస్తూ వీ షుడ్ డూ ద ప్రాబ్లమ్స్ బెటా. ఓకే, సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద క్లియర్ ఆన్సర్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఫినిష్డ్ బెటా. ఐఎమ్ టేకింగ్ ఫోర్త్ క్వశ్చన్ బెటా. y is equals to x cube plus 2x square plus 5x plus 1. Okay, then I am applying differentiation beta derivative dy by dx is equals to individual apply chestunna d by dx of x cube plus 2 outside d by dx of x square plus 5 into d by dx of x plus d by dx of 1. ఓకే, నేను ఇక్కడ మనకి ఏ ఫార్ములాస్ అవసరం ఉన్నాయి ఆ ఫార్ములాస్ అన్ని కింద రాస్తున్నా చూడండి. dy by dx of x power n into x to the power of n minus 1. ఓకే, నెక్స్ట్ అలానే dy by dx of x 1. ఓకే, dy by dx of కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి బట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎలా రాయచ్చు బెట 3x స్క్వేర్. ఎందుకు n ఈక్వల్ టు 3 x to the power of 3 minus 1 is 2. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత బెట 2x ప్లస్ 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రాసినాం మనం 1, కాన్స్టెంట్ అంటే బికమ్ 0. దాని ఇక్కడ ఏమొచ్చేసింది బెట ఇక్కడ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఇలా చేయాలి. అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాస్ ఉంటే అవి చెక్ చేసుకొని ఆ ఫార్ములాకి సంబంధించిన వేసుకోవాలి. అయితే ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అదర్వైజ్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్ బెట. ఎనీథింగ్ అంటే ఎనీథింగ్. ఓకే, next problem I am doing beta. See here y is equals to e power x plus sin x plus log x. Okay, see here beta dy by dx is equals to fifth problem ఇది equal to ఏమొస్తుంది బెట d by dx of e power x plus d by dx of sin x plus d by dx of log x. ఓకే, అన్నిటికీ ఇండివిజువల్ చేసేసిన. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి బెట ఈ పవర్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. ఏంది సార్ ఇట్లా డైరెక్ట్ రాసేసిరు అని అంటేనా, సో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఫార్ములా చూడబెట్ట dy by dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఈ పవర్ ఎక్స్. ఓకే, సిమిలర్గా dy by dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అంటాం, రైట్. నెక్స్ట్ dy by dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత బెట 1/x. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అయితే ఇక్కడ ఒక నోట్ పాయింట్ చెప్తా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్టార్టింగ్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు బెట. సో dy by dxకి దెర్ ఈజ్ సమ్ సర్టన్ టర్మ్స్ ఆర్ దేర్ బెట. దాన్ని ఎలా అంటామంటే dy by dx అని అంటాం, లేదు అనుకుంటే y డాష్ అని అంటాం, ఆర్ y1 అంటాం, ఆర్ d పవర్ 1 అంటాం, ఆర్ f డాష్ ఆఫ్ x అని అంటాం బెట. ఓకే, ఇందులో ఏది అనుకున్నా కూడా దట్ ఈస్ ఎ డెరివేటివే. అంటే ఇక్కడ మనం dy by dx రాయాలని ఏం లేదు. y డాష్ రాయొచ్చు, y1 రాయొచ్చు, d పవర్ 1 రాయొచ్చు, f డాష్ ఆఫ్ x రాయొచ్చు, అండ్ నార్మల్గా d కూడా రాయొచ్చు. ఓకే, నార్మల్గా d కూడా రాయొచ్చు. ఇందులో ఏది రాసినా వీ షుడ్ సే ఇట్ ఈస్ ఏ డెరివేటివ్ ఓన్లీ. అంటే డెరివేటివ్స్కి ఇన్ని నేమ్స్ ఉన్నాయి బెట, అని ఇన్ని నేమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం బెట, సిక్స్త్ ప్రాబ్లం బెట. y ఈజ్ ఈక్వల్స్ టు 2 sin x plus log x. y equal to what beta 2 sin x plus log x. ఇప్పుడు చూడండి బెట dy by dx equal to 2 is outside d by dx of sin x plus d by dx of log x. Okay, 2 into derivative of sin x is nothing but cos x, derivative of log x is nothing but 1/x. ఎందుకు ఇంతకుముందు రాసినాం మనం sin x అంటే cos x, log x అంటే 1/x. ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 7 అయిపోయినాయి బెట. ఎయిత్. ఓకే, ఎయిత్ క్వశ్చన్ బెట. సో ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏముంది dy by y ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ 3 పవర్ x ప్లస్ 3x. ఓకేనా, న్యూ ఫార్ములాస్ వచ్చినప్పుడు నేను ఫార్ములాస్ రాస్తాను, స్టార్టింగ్ రాస్తాను, తర్వాత రాయను బెట.
సో dy by dx ఈక్వల్ టు d by dx of x cube plus d by dx of 3 power x plus 3 outside d by dx of x. Okay, now see here beta, d by dx of x power n equal to n into x to the power of n minus 1. అలానే d by dx of a power x into log a. Okay, similarly beta, d by dx of x is equals to how much beta? 1. Okay, now substitute here beta, x cube అంటే ఏంది beta? 3x square. ఓకే, ఎందుకు x క్యూబ్ అంటే n ఈక్వల్ టు 3 కాబట్టి 3 power x into x to the power of 3 minus 2 ప్లస్ 3 power x అంటే ఏంది బెట? 3 power x into log 3. ఎందుకు చూడు, హియర్ a is equal a power x, a ఈక్వల్ టు హౌ మచ్ బెట? హియర్ 3 ఉంది కాబట్టి a power x into log 3. నెక్స్ట్ ప్లస్ 3 into 1, ఎందుకు డెరివేటివ్ ఆఫ్ x is equals to 1. సో ఇది ఇంకొక క్వశ్చన్. ఓకే, సిమిలర్లీ 9th one, y is equals to x power 5 log x plus tan x. ఓకే, నేను డెరివేటివ్ చేస్తున్నాను చూడు, dy by dx is equals to d by dx of x power 5 plus d by dx of log x plus d by dx of tan x. ఓకే, see here beta, డెరివేటివ్ ఆఫ్ x power 5 అంటే 5x to the power of 4, x పవర్ n ఫార్ములా మనకు తెలుసు కదా, పవర్లో ఉంది ముందుకు వచ్చి పవర్లో కూడా తగ్గిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ log x ఎంత? 1/x. సో డెరివేటివ్ ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ secant square x. ఏంటి ఎక్స్ట్రా ఫార్ములా ఏమొచ్చింది? d by dx ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ బెట? secant square x. ఇది ఎక్స్ట్రా ఫార్ములా వి గాట్. ఓకే, ఇప్పటి వరకు మనం యూజ్ చేయండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్. ఓకే, ఇది మనకు బేసికల్గా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నారు బెట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత అగైన్ వి విల్ డూ అనదర్ ప్రాబ్లమ్ బెట. 10th one చూద్దాం. y ఈక్వల్ టు cubic root of x square by under root of x. How we will do? First we should simplify this. Here beta, y is equals to 3x to the power of 2/3. x to the power of what beta? 2/3. ఎందుకు ఇక్కడ x ఉంది, 2 స్క్వేర్కి స్క్వేర్, ఇది అండర్ క్యూబిక్ రూట్ ఉంది కాబట్టి 1/3 అవుతుంది, బై x పవర్ 1/2. దీన్ని పైకి తీసుకెళ్ళిపోయి ఏమవుతుంది బెట? x to the power of 2/3 into x to the power of minus 1/2. ఓకే, నా బేసిస్ సేమ్ కాబట్టి పవర్ సేమ్ చేయాలి, యాడ్ చేయాలి. 2/3 minus 1/2. సో టేక్ ద ఎల్సిఎం హియర్, x పవర్ 6. సో 3తో తీసుకుంటే 3 2s are 6, 2 2s are 4 minus 3, that is x power 1/6. That means y we got x power 1/6. ఓకే, ఎంత వచ్చిందట? x power 1/6 we got beta. Now sir, how we will do sir this అని అంటేనా? సో dy by dx is equals to d by dx of x power 1/6. Then how we will get 1/6 into x to the power of 1/6 minus 1. ఎందుకు ఫార్ములా? డెరివేటివ్ ఆఫ్ x పవర్ n into x to the power of n minus 1. 1/6 into x to the power of minus 5/6. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఏ క్వశ్చన్ అయినా కూడా భయపడాల్సిన పని లేదు బట్ జస్ట్ సింప్లిఫికేషన్ వస్తే కనుక ఈజీ. ఓకే, ఇది అయిపోయింది బెట. ఓకే, 10th problem ఆల్సో ఫినిష్డ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద 11th problem we will discuss one formula beta, two formulas we will discuss beta. First formula beta, first one, okay, d by dx of uv. ఎందుకు బెట? d by dx of uv ఏంటి? u into dv by dx plus v into du by dx. ఏంటి బెట? d by dx of u into dv by dx plus v into du by dx. Similarly, d by dx of uvw is equals to uv into dw by dx plus ఇంకోటి ఏముంది బెట? uw ఈక్వల్ టు dv by dx plus vw is equals to du by dx. ఇవి రెండు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకో ఫార్ములా ఉంది బెట. సో దట్ ఈస్ హియర్ బెట, d by dx of u by v is equals to v minus du by dx minus u into dv by dx by v square. ఓకేనా, ఇది మనకు కావాల్సిన 3 ఫార్ములాస్ అన్న. ఇవి ఖచ్చితంగా రావాలి. ఓకే, ఖచ్చితంగా వస్తేనే మనకు నెక్స్ట్ కండిషన్స్ వస్తాయి, లేకపోతే రాదు బెట. ఓకే, 3 ఫార్ములాస్. ఓకే, దీనిపైన ప్రాబ్లం 11th ప్రాబ్లం బెట. y is equals to x into log x. y is equals to what beta? x into log x. దీనికి డెరివేటివ్ చేయాలి అంటే దిస్ ఈజ్ u అనుకుందాం, దిస్ ఈజ్ v అనుకుందాం బెట. ఓకే, dy by dx is equals to, సో ఏమొస్తుంది బెట? x into d by dx of log x
ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇలా చేస్తున్నా ఇక్కడ ఉన్న యూవి ఫార్ములాని తీసుకొని ఇక్కడ అప్లై చేసిన, ఎందుకు యూవి ఉంది కాబట్టి. సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, మనకు ఆల్రెడీ ఇంతకు తెలుసు. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత 1, ఎక్స్ గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఎంత బెట 1 ప్లస్ లాగ్ ఎక్స్, దిస్ ఇస్ డివై బై డిఎక్స్. ఓకేనా రైట్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. 12th one, y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ వి అనుకుందాం బెట. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సరే బెట, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఎక్స్, ఫార్ములాస్ చూసుకుంటే సరిపోతుంది. ప్లస్ సైన్ ఎక్స్కి సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్. సో ఐఎమ్ టేకింగ్ ఈ పవర్ ఎక్స్ కామన్, దెన్ వాట్ విల్ గెట్ బెట హియర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ బెట. ఇది ఒక్కసారి కండిషన్ చెక్ చేసేసుకుంటే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే నెక్స్ట్ దీంట్లోనే ఇంకో ప్రాబ్లం చేద్దాము, మీకు కొత్త క్లారిటీ వచ్చే వరకు. 13th one బెట. సో వాట్ ఈస్ దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు tan x ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే దెన్ సియర్ బెట dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ వి. అంటే ఎప్పుడైనా 2 టర్మ్స్ ఉంటే యూవి తీసుకోవాలి. ఓకే సో ఇక్కడ ఏమొస్తుంది బెట tan x ఇంటూ dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy బై dx ఆఫ్ tan x. ఓకే సియర్ బెట the tan x into derivative of log x అంటే ఎంత బెట 1/x, ఇది ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ log x కి log x, డెరివేటివ్ ఆఫ్ tan x ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ x. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్ అన్న. ఇది కండిషన్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే నా వి విల్ గో ఫర్ ద u బై v. y ఈక్వల్ టు ఏంటి x ప్లస్ 3/x మైనస్ 4. ఓకే దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. సో ఫార్ములా చూడండి బెట dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ x మైనస్ 4 ఇంటూ dy బై dx ఆఫ్ x ప్లస్ 3. ఓకే మైనస్ x ప్లస్ 3 ఇంటూ dy బై dx ఆఫ్ x మైనస్ 4 బై x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా ఏంటి v ఇంటూ dy బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy బై dx ఆఫ్ v బై v స్క్వేర్. ఓకే సియర్ బెట x మైనస్ 4 ఆఫ్, సో ఇక్కడ dy బై dx ఆఫ్ x 1, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ బికమ్ 0, నేను డెరివేటివ్ లోపలికి అప్లై చేసేసిన. నెక్స్ట్ మైనస్ x ప్లస్ 3 ఆఫ్ హియర్ డెరివేటివ్ ఆఫ్ x is 1, కాన్స్టెంట్ బికమ్ 0 బై హియర్ x మైనస్ 4 హోల్ స్క్వేర్. డినామినేటర్ని ఏం కూడా చేయదు బెట. ఓకే సో సింప్లిఫై అయ్యేట బెట x మైనస్ 4 మైనస్ x మైనస్ 3 బై x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది గట్టి క్యాన్సల్, మైనస్ 7 బై x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకే సో ఇంతకుముందు నేను మీకు ఫార్ములా చూపించాను కదా, చెప్పాను కదా u బై v ఫార్ములా ఎలా ఉంటుందో. ఇక్కడ u బై v ఫార్ములా ఉంది కదా, ఇదే ఫార్ములాని ఐఎమ్ అప్లైయింగ్ హియర్. అప్లై చేసి నేను ఇండివిజువల్ డెరివేటివ్ అప్లై చేస్తే ఇవి గాట్ ద ఆన్సర్. ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బెట. ఓకే నెక్స్ట్ వీ విల్ డూ అనదర్ క్వశ్చన్ ఇన్ ద u బై v బెట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఐఎమ్ సేయింగ్ ద 15th one. ఓకే 15th ఈక్వల్ టు ఏముందంటే y ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. ఓకే సియర్ బెట దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. సో dy బై dx ఈక్వల్ టు v ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dy బై dx ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ dy బై dx ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై v స్క్వేర్. అంటే ఏమొస్తుంది బెట 1 ప్లస్ కాస్ ఎక్స్ whole square. Then what will get here 1 plus cos x into d by dx of sin x is nothing but cos x minus sin x into d by dx of 1 0, cos x is nothing but minus sin x by ఇక్కడ ఏమొస్తుంది బెట 1 plus cos x whole square. ఓకేనా సో నేను జస్ట్ ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ చూడ బెట 1 ప్లస్ cos x, ఇక్కడ కాస్తో మల్టిప్లై అయ్యింది బెట cos x ప్లస్ cos square x minus into minus plus sin square x by, so what we are having 1 plus cos x whole square. Okay see better cos x into sin square theta plus cos square theta come 1 by 1 plus cos x whole square. ఈ square ఇది cancel, remaining given the 1 by 1 plus cos x. ఓకే జస్ట్ యూవీ రూల్ అప్లై చేశాను, యూవీ రూల్ అప్లై చేసి డెరివేటివ్ చేశాను, డెరివేటివ్ చేస్తే వి గాట్ ద ఆన్సర్ బెట. ఓకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే నెక్స్ట్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బెట 16th one.
y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ కాస్ 2xకు గుర్తుపెట్టుకోండి అన్న. సో ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి లోపల కూడా మనకు ట్యాన్ వచ్చేటట్టు రాయాలి బెట. సో ట్యాన్ వచ్చేటట్టు రాయాలి అని అంటే వీఆర్ హ్యావింగ్ ఏ ఫార్ములా. సో y ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x. కాస్ 2xకి ఫార్ములా ఏంటి అంటే బెట 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై, సో కింద కూడా 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ కాస్ 2xకి ఇది రాస్తే కాస్ 2xకి ఇది అంటే 3-4 ఫార్ములాస్ ఉంటాయి బట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో y ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏముంది బట్ అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. This one get cancel. Here 2 get cancel beta. What will get beta here? Tan inverse of sin square x by cos square x, that equal to tan square x. ఇది get cancel. Then what will get beta here? Tan inverse of tan x. Tan inverse tan get cancel. సో అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది డైరెక్ట్గా వి గాట్ y ఈజ్ ఈక్వల్స్ టు x వచ్చింది బెట. ఓకే, సియర్ అన్న y వాట్ వి గాట్ బెట y ఈజ్ ఈక్వల్స్ టు x వి గాట్. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం సార్ అని అంటేనా, సో ఇటు దీనికి డెరివేటివ్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ x, దట్ ఈక్వల్ ఎంత బెట 1. ఓకే, ఇది సో కొద్దిగా జాగ్రత్త బెట, ఇంపార్టెంట్ వన్ ప్రాబ్లం ఇది. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వన్ ప్రాబ్లం, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. సో దీంట్లో నుంచి మీరు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బెట, ఆ ప్రాబ్లమ్స్ చేయండి. ఏదైనా రాకపోతే కనుక నన్ను అడగండి. దిస్ ఈజ్ ద పార్ట్ 1. సో ముందే చెప్తున్నాను, ఈ ఫార్ములాస్ అన్నీ వస్తేనే మనకు ఆన్సర్స్ వస్తాయి, లేకపోతే ఒక ఆన్సర్ కూడా రాదు. సో బీ కేర్ఫుల్ విత్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ differential equations.